చూస్తాను. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈ ఆన్లైన్ సర్వీస్ లో ఈ దినము నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకై దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మనము ప్రార్థన పూర్వకంగా ఇక ప్రార్థన మీటింగ్ ని ఆరంభించుకుందాం. శ్రేష్టమైన నామంలో ప్రభా నా తండ్రి మమ్మల్ని దర్శిస్తున్న దేవుడవు యేసయ్య, గొప్ప దేవుడవు, గొప్ప కార్యములు జరిగించి వాడవు ఆత్మదేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి ప్రపంచం అంతటా నీ యొక్క నా తండ్రి ప్రభా శుభ శుక్రవారం జ్ఞాపకం చేసుకొని ప్రభా ఆరాధిస్తుండగా నా తండ్రి మీ యొక్క నామానికి మహిమ కలుగును గాక ప్రభా. దినమంతయు కూడా ప్రభా బిడ్డలందరూ నా తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రభా తమను తాము తగ్గించుకొని ప్రభా నీ యందు ప్రభా ధ్యానం ఉంచి ప్రభా నీ యొక్క నామమును జ్ఞాపకం చేసుకొని నీ యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభా. నా తండ్రి ఈ దినము కాక ప్రభ ప్రతి దినము కూడా నా తండ్రి నీ యొక్క నా తండ్రి శ్రమలను ధ్యానిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ మా కొరకై నువ్వు చిందించిన యొక్క రక్తము కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా నా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అతని ఒక్క దినము కాదు ప్రభా, అనుదినము నీ యొక్క సన్నిధిలో మేము గోజాడుటకు ప్రభా నీ యొక్క నామంను జ్ఞాపకం చేసుకుంటకు నీ యొక్క బలారాధనలు ప్రభా నీ రక్తం శరీరం జ్ఞాపకం చేసుకుంటూ మాకు ఇస్తున్నటువంటి ధన్యత కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి ఏమిచ్చి కూడా మేము మీ రుణం తీర్చుకోలేం ప్రభా. మాకు ఇచ్చినటువంటి గొప్ప నా తండ్రి ఆ యొక్క రక్షణ భాగ్యం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నా విమోచకుడవు, నా పోషకుడవు, నా తండ్రి నా రక్షకుడవు ప్రభా. నా తండ్రి నా సార్వభౌముడైన యేసయ్య నీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి ప్రభా. నా తండ్రి ఈ దినం వాక్యం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డను మీకు సిలువ చాటును మరుగుపరచండి. మీకు విత్తనైన వాక్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాతో సూటిగా నా తండ్రి ప్రభా స్పష్టంగా మాట్లాడే దేవుడు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి రానైన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు ప్రభా. అదే విధంగా నా తండ్రి రాలేకపోతున్న బిడ్డల గురించి కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని కూడా మీరు నా తండ్రి కృపలు జ్ఞాపకం చేసుకురండి. వారి అవసరాలు అక్కలు తీర్చండి. ఏంది నిమిత్తం వారు రాలేకపోతున్నారో ప్రభా, వారి బలహీనతలు ఏంటో ప్రభా సమస్తం ఎరిగిన దేవుడో ప్రభా. వారి పరిస్థితులు అన్నింటినీ చక్కబెట్టు వాడవు నాయన. నా ప్రభా అన్ని దినం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మేము అల్పులను అయోగ్యులను కానీ నీకు గొప్ప ప్రేమను బట్టి మమ్మల్ని నా తండ్రి విడనాడని దేవుడవు ప్రభా, మమ్మల్ని విడిపించి దేవుడవు నా తండ్రి నీకే వందనాలు. మా ప్రతి అక్కర్ల అవసరం తీర్చమని నీ యొక్క వాక్య ధ్యానంలో అనుదినము ప్రభా నా తండ్రి మేము నీ యొక్క సన్నిధిలో కూర్చుని నీ యొక్క వాక్యం ధ్యానించుటకు ప్రభ మమ్మల్ని నా తండ్రి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఈ దినం అంతటి కొరకే నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నా తండ్రి మరి యొక్క పునరుద్ధరణ దినం కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తూ ఈ దినం యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని యేసయ్య శక్తి గల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. పాట పాడుకుని దేవుని ఆరాధించి కలవరపడిని కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేసి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి సంపదలగనిది, సర్వకృపానిధివి సంపదలగనివి, సకలము చేయగలని వైపెనా కన్నులెత్తి చూచెదా, సకలము చేయగలని వైపెనా కన్నులెత్తి చూచెదా. కలవరపడిని కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని
సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదడా నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండము. అందరికి మన మధ్యన సిస్టర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికి ప్రార్థన చేసుకున్నాము. వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ రఘు తండ్రి, దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మల దేవా తండ్రి, మీ నామంలో మేమంతా ఇక్కడ ఏకీవేశం తండ్రి. ప్రభా, మీరు మా మధ్యలో ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము తండ్రి. పరిశుద్ధ ప్రభానికి స్తోత్రము తండ్రి. దేవా అయా ప్రభా యొక్క ధన్యత మాకు ఇచ్చినందుకు అయా మేమంతా ఏకీవించే ప్రభావ మీ స్వరం వినులాగిన తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. అయా దేవా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా తండ్రి. వాక్యం చెప్తున్నగా ప్రభా నీ దయగల పరిశుద్ధాత్మ ప్రభా నా హృదయంలో కుమరించి ప్రభా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పలుకులను సహాయపడండి దేవా. యేసు ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించిన దేవా తండ్రి. నీకు వందనాలు రాజా తండ్రి. ప్రభా తండ్రి మేము ఉన్నామంటే కేవలం మీ కృపవలని దయవలని ప్రభా. దేవా మాతో మాట్లాడి మేము సరిచేయండి, మా బనీతలను తొలగించండి ప్రభా. అయా తండ్రి ప్రభా మరి మా సొబ్బుద్ధిని మేము ఆధారం చేసుకోక ప్రభా తండ్రి. అయా మీ యొక్క ఆత్మ పైన ఆధారపడి ప్రభా అయా మీ చెప్పులాన సహాయపడండి దేవా. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. వాక్యం ద్వారా మీరే మాట్లాడాలి ప్రభా. మీ నామానికి మహిమ ఘనత తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మాలకి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చూసుకుందాము. ఇక్కడ ఏమని ఉన్నదంటే, తీర్పు తీర్చుటకై నేను మీ వద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని విధవరాళ్లను తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయి వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవానైనా నేను మార్పు లేని వాడను అని ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఏమని దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆయన సాక్ష్యము ఆయన సాక్ష్యము పలుకుదునని అని ఇక్కడ చెప్తున్నాడు మనకి. ఎవరి మీద ఆయన సాక్ష్యం పలుకుతాడంట, ఇది ఎప్పుడు పలుకుతాడంట ఈ సాక్ష్యం కూడా ఆయన చెప్తున్నాడు. ఏంటంటే తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా, ఆయన తీర్పు తీర్చే దినం ఒకటి వచ్చినప్పుడు ఆయన అంట ఏమంటున్నాడు, ఈ విధంగా ఇక్కడ ఇందాక మనం విన్న వారి విషయంలో ఆయన సాక్ష్యము పలుకుదునని ఆయన సెలవిచ్చుచున్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయన యెహోవానైనా నేను మార్పు లేని వాడను అని ప్రభు సెలవిచ్చున్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు మార్పు లేనివాడు, ఆయన నిరంతరం ఏకరీతిగా కానీ మనుషులే మార్పు చెందుతా ఉంటారు. కానీ ఆయనలో మాత్రం ఏ మార్పు ఉండదు. ఆయన ప్రేమలో, ఆయన పరిశుద్ధతలో, ఆయన నీతి న్యాయంలో ఏ మార్పు ఉండదు. ఆయన మొదట ఎలా ఉన్నాడో ఆదిలో, ఆయన అంతంలో కూడా అట్లనే ఉంటాడు. సదాకాలం ఆయన అలాగే ఉంటాడు. కాబట్టి నేను మార్పు లేని వాడను అని ప్రభు సెలవిస్తున్నాడు. అయితే చూడండి ఇక్కడ ప్రభు చిల్లంగి వాన్లను వ్యభిచారులను వీళ్ళందరూ ఎక్కడున్నారంటే ఈ లోకంలో ఉన్న అన్యుల గురించి దేవుడు మాట్లాడలేదు కదా ఈ పరిశుద్ధ గ్రంథంలో. దేవుడు కదా తన నమ్మిన క్రైస్తవుల గురించి కూడా మాట్లాడుతుంటాడు. అంటే ఇలాంటి వాళ్ళు దేవుని యొక్క క్రైస్తవులలో కూడా ఉండరు కాబట్టి ఆయన సాక్ష్యం పలుకుచున్నాను కదా. ఆయన ఎప్పుడు తీర్పు దినాన్నంట వీరి విషయమేనంట ఆయన సాక్ష్యము పలుకుతాడంట. అయితే ఇక్కడ ఏమని దేవుడు పలుకుచున్నాడు వాయించినాడంటే 3వ అధ్యాయము 15వ వచనంలో ఏమని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్టే చూడండి. యెహోవాయందు అయితే చూడండి, యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు
ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. అంటే చూడండి అక్కడ ఆయన ఏమంటున్నాడు, ఇందాక ఇక్కడ ఎవరి గురించి అయితే దేవుడు చెప్పిన వారి మీద ఆయన సాక్ష్యము పలుకుతాడని అక్కడ అంటుంటే, ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారంట ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా దేవుడంట చెవి యొగ్గి ఆలకించెను. ఆయనే కదా ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన యందు శ్రద్ధ కలిగి, ఆయన యందు భయం కలిగి జీవించే వారి విషయంలో దేవుడు వారు ఏమి మాట్లాడుకుంటున్నారో వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఆయన వింటున్నాడంట దేవుడు. ఆయన ఎట్లా వింటున్నాడంట ఆయన చూడండి, అప్పుడు యెహోవా కదా భయము భక్తి గల ఇట్లా అంటున్నాడు, ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా అంటే చెవి యొగ్గి మరి వింటున్నాడంట ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. అందుకే మనము ఏమి మాట్లాడుతున్నాము, మనము ప్రభు యొక్క క్రియల గురించి మనం చెప్తున్నామా, ప్రభు యొక్క కార్యాల గురించి మనం బయలుపరుస్తున్నామా, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు మన మాటలు ఎట్టున్నాయి, మన మాటలు ఎట్టైనా కదా ఏమంటారు కదా అశుద్ధంగా అంటే ఏమంటారు పవిత్రంగా ఉన్నాయా మన మాటలు, మనం ఏ విధంగా మాట్లాడదాం, దేవుడు అన్ని ఇక్కడ వింటున్నాడంట. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారు, ఆయన యందు శ్రద్ధ కలిగిన వారు ఇట్లా ఉంటారంట, ఆయన యందు భయం భక్తి కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు. ఆయన యందు పరిశుద్ధంగా ఉండి ఆయన కొరికే మాట్లాడుతూ ఉంటారు అనమాట. ప్రభుని గనుపరుస్తూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు, ఎక్కడ పోయినా ప్రభు గురించి మాట్లాడుకుంటా ఉంటారు, ఆయనకు గొప్ప కార్యాలను వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు. కాబట్టి వారి విషయంలో ప్రభు ఏమంటుందంటే ఇక్కడ యెహోవా చెవి అగ్గి ఆలకించను, మరియు యెహోవా యందు భయభక్తులు గల వారి మరియు యెహోవా భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికంట జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం అంట ఆయన సమ్ముఖమందు వ్రాయబడెను. చూడండి ఆయన నామాన్ని స్మరించుచు నిత్యమైన నామాన్ని స్మరించుచు ఉన్న వారి విషయంలో అంటే దేవుడు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం అంట ఆయన సమ్ముఖమందు వ్రాయబడెను. కాబట్టి మనం ఎప్పుడు ప్రభు నామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఎప్పుడు మనం మాట్లాడినా మనం ఏది చేసిన ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఏది మాట్లాడినా కదా చూడండి ఆయనకి ఇష్టంగా మనం నడుచుకోవాలి, ఆయనకి ఇష్టంగా మాట్లాడాలి కదా, శుద్ధ హృదయం కలిగి మనం నడుచుకోవాలి. ఏ అశుద్ధం అనేది మన నోట్లో కొంచెం రాకుండా మనము జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించి వారి యొక్క జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం రాయబడుతుంది దేవుని సమ్ముఖమందు. చూడండి దేవుడు మనతో ఈరోజు కదా బయలుపరుచుడు ఏమని, కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నామో మనం జాగ్రత్త చూసుకొని మాట్లాడాలి కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఈ కేవీపీఎంలో మనం దేవుని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, అక్కడ మనం ప్రార్థన చేస్తాం, ఇక్కడ మనం ఆయన గురించి పాట పాడతాము, దేవుని గురించి వాక్యం చెప్తున్నాం కదా, అది కూడా కదా దేవుని సన్నిధిలో జ్ఞాపకము చేయబడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ మన భూమి మీద ఉన్న యొక్క జీవ గ్రంథాలు మనం చూస్తే భక్తుల పేర్లని కూడా ఈ గ్రంథం మందు రాయబడ్డాయి కదా. అయితే అట్లాగే ఆ పరలోక మందు కూడా ప్రభు సముఖమందు కదా ఈ యొక్క దేవుని స్మరించుచున్న యొక్క పరిశుద్ధుల యొక్క జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం అనే సముఖమందు రాయబడాను. కాబట్టి మనం ఏం చేయాలంటే మన విషయం కూడా మనం కూడా కదా ఆ గ్రంథంలో జ్ఞాపకార్థంగా కదా మనం ఉంటే మన పేర్లు కూడా రాయబడతాయి అక్కడ. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనము ప్రభుని స్మరించు చూడాలి, ఇప్పుడు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని కొరకు మాట్లాడుతూ ఆయన గొప్ప క్రియలు మనము జ్ఞాపకం చేస్తూ మనం చెప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే యెహోవా ఏం చేస్తున్నంట, దేవుడు చెవి యొగ్గి ఆయన వింటున్నాడంట. మనం ఏం చేస్తున్నాం అనేది దేవుడు తప్పగానే వింటున్నాడు. అక్కడ వారికేమో వారి విషయంలో ఆయన సాక్ష్యం పలుకుతా అంటున్నాడు, వారికి తీర్పు తీర్చే టైంలో, విమర్శ చేసే టైంలో వారి విషయమే దేవుడు సాక్ష్యం పలుకుతాడంట కదా, మీరు ఈ విధంగా ఉండాలని. ఇది మన ప్రభువు కూడా ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసిండు అక్కడ. ఏమని ఆయన గొర్రెలను మేకలను ఆయన వేరు చేసినప్పుడు ఎవరైతే ఆయనకు దాహం ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చారో, ఆయన వస్త్రాలు ఇచ్చారో, పరదేశం కనికరించారు, వారిని దర్శించారు, ఆ విధవలను ఆదరించారు, వారందరినీ కదా చేసిన వారందరికీ దేవుడు ఏమంటుండ్రు, నా తండ్రి రాజ్యంలో మీరు ఉంటారని వారిని అంటే దేవుడు ఇక్కడ ఎడమ వైపున్న వారికి మీరెవరో నాకు తెలియదు అని అంటాడు. అంటే చూడండి ఎంత భయంకరంగా అక్కడ తీర్పు జరుగుతుందంటే వీరి విషయాలలో. కాబట్టి ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపం చేస్తుంది ఏంటంటే మన విషయంలో కదా మనము ఇక్కడ ఏది మాట్లాడినా కానీ దేవుడు అంట ముఖ్యంగా ఎవరు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి వారి విషయంలో ఆయన స్మరించుచు ఆయనకి ఇష్టంగా జీవించే వారి విషయంలో కూడా గ్రంథం జ్ఞాపకార్థంగా వ్రాయబడుచున్నదంట అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ప్రకటన గ్రంథంలో చూసుకుంటే మరియు
20వ అధ్యాయం ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మనము 11వ వచనంలో చూసుకుంటే, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను, వాటికి నిల్వ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిల్వబడి ఉంట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. అప్పుడు ధవల సింహాసనం అందు దేవుడు ఆసీనుడై ఉండగా ఆ రోజంట ఇంటి గ్రంథములు విప్పబడిన అంట. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఎవరు? ఇందాక మాకు చూస్తాం కదా, వీళ్ళు అప్రమాణికులు, వ్యభిచారులు, చిల్లంగి వారు, వీళ్ళంతా తమ తమ క్రియల చొప్పున వాళ్ళు తీర్పు పొందినారు. ఇక్కడ మనం చూస్తున్నాము. అదేంటంటే వేరొక గ్రంథమందు వేరొక గ్రంథం విప్పబడినప్పుడు ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అయితే చూడండి, ఇక్కడ మనం 15వ వచనంలో చూసుకుంటే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని వారు అగ్నిగుండంలో పడవేయబడెను అని ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ జీవ గ్రంథం ఒకటి మనకు కనపడుతున్నది. బహుశా దేవుడు మరి అక్కడ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన కొరకు జీవించేవారు, ఆయన నామాన్ని స్మరించు నిత్యం ఆయనను వెంబడించేవారు, ఆయనను అనుసరించి నడుచుకునే వారి గురించి జ్ఞాపకార్థంగా రాయబడ్డ గ్రంథము జీవ గ్రంథంలో కావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే పరలోకమందు ఇక్కడ ఎవరైతే ఉన్నారో కదా, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన కొరకు పరిశుద్ధంగా ఆయన కొరకు జీవించేవారు, వారి ఒక జ్ఞాపకార్థంగా అక్కడ గ్రంథ రాయబడ్డది. అయితే కాబట్టి ఇక్కడ జీవ గ్రంథము అని ఒకటి ఇక్కడ మనకి దేవుడు ప్రకటన గ్రంథంలో బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కదా ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం కదా, ఇప్పుడు ఇక్కడ మనం కూడా ఆయన భయభక్తులు కలిగి ఆయన స్మరించు నిత్యం ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే మన ప్రియులు కూడా ఖచ్చితంగా యొక్క జీవ గ్రంథం ముందు రాయబడతాయి. జ్ఞాపకార్థంగా మనకు ఒక గ్రంథము దేవుని సముఖం ముందు రాయబడుతుంది. అదే అనుకుంటా ఈ జీవ గ్రంథము. ప్రభు పరలోకమందు ఆ యొక్క గ్రంథము విప్పినప్పుడు చూడండి, జీవ గ్రంథము కూడా ఉంటది, అక్కడ వేరొక గ్రంథం కూడా ఉంటది. కాబట్టి ఆ గ్రంథాల ప్రకారము వారి వారి క్రియలు చెప్పున అందరూ తీర్పు పొందినారు. కానీ ఈ జీవ గ్రంథమందు అయితే ఎవరి పేరైతే రాయబడలేదు, వారైతే అగ్నిగుండంలో మండుచున్న భయంకరమైన అగ్నిగుండంలో వారు పడవేయబడ్డారు. వాళ్ళు అయితే చూడండి, ఈ జీవ గ్రంథంలో రాయబడిన వారు ఎవరు ఉంటారు అనుకుంటున్నాం మనము చూస్తే 20వ అధ్యాయము, అదే మనము ప్రకటన చూస్తే 20వ అధ్యాయము 4వ వచనం చూస్తే, అంతటా సింహాసనములు చూచితిని, వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. వీళ్ళు ఎవరు ఉంటారు అలా? అంతటా సింహాసనం మీద ఎవరున్నారంట? వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడదంట. అయితే వీళ్ళు ఎవరు ఏంది విమర్శ చేస్తారంటే, వీళ్ళు కదా, వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళు లోకానికి తీర్పు తీసే పరిశుద్ధులు. వీళ్ళు విమర్శ చేయించారంటే ఇది నేను ఒకసారి మరి దేవుడు ఒకసారి మత్తయి సువార్తలో కనుక జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. అక్కడ మనము చూస్తాము, పేతురు భక్తుడు అడుగుతాడు కదా, మేము అన్ని ఎదుర్కొని ప్రభు మిమ్మల్ని వెంబడిస్తాం కనుక మాకు ఏమి దొరుకుతుంది అని అడిగితే, ప్రభు అంటాడు కదా, విమర్శ కాలమందు మీరు నాతో పాటు కదా, మీరు కూడా సింహాసనంలో కూర్చొని కదా, ఎవరికి ఈ ప్రపంచంలో పునరుద్ధానం అందు మీరు తీర్పు తీర్చేవారుగా ఉంటారని ప్రభు అక్కడ చెప్తారు కదా. అది నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే వీళ్ళు జీవ గ్రంథం ముందు రాయబడిన వారు ఉన్నారు, ఇక్కడ పరిశుద్ధులు ఉన్నారు కదా, వీళ్ళు పరిశుద్ధులైతే వీళ్ళు లోకానికి తీర్పు తీర్చేవారు. వీరు కదా దేవుని యొక్క సింహాసనం పక్కన వీరు కూడా సింహాసనం అందు వాళ్ళకు కూడా సింహాసనం వేయబడతాయి. వాళ్ళు కూడా ఈ లోకానికి ఈ ప్రపంచానికి తీర్పు తీరుస్తారు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, ఇక్కడ జీవ గ్రంథమందు ఎవరి పేరైతే లేదు వారైతే అగ్నిగుండంలో పడవేయబడతారు. అయితే ఇక్కడైతే పరిశుద్ధులైన వారు లోకానికి తీర్పు తీస్తారు ప్రభుత్వం ఉండి. దేవుడు ఇచ్చిన అధికారం వారికి తీర్పు తీర్చుటకు అధికారము ప్రభు ఇస్తున్నాడు. అయితే చూడండి, మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మన కొరకు కదా, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన సముఖమందు కదా మన పేర్లు కూడా రాయబడతాయి అని దేవుడు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మనము ఏదన్నా మాట్లాడితే మన ప్రభుకి ఇష్టానుసారంగా జీవించే మాటలే ఉండాలి, కానీ ఏవి కూడా అపవిత్రమైన ఏవి కూడా మన నోట రాకూడదు.
ఏ విషయంలో కానీ మనము ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ప్రభు ప్రతి ఒక్కటి మన చెవి పెట్టి ముఖ్యంగా కదా ఆయన బిడ్డల ఆయన మాటలే ఆయన వింటాడు. చూడండి ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడంటే ఆయన చెవి యొగ్గి వింటున్నాడంట. ఎవరు ఆయన ఎందుకు భయభక్తులు గారి మాటలు ఒకరితో ఒకరు వాళ్ళు మాట్లాడుకుంటుండగా దేవుడు వింటున్నాడంట. చూడండి కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నామో చూసుకొని మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం ఆయన ఎందుకు భయభక్తులు గల వారము, చూడండి ఆయన నామాన్ని స్మరించే వారము, ఎల్లప్పుడూ కదా ఆయన కొరకు జీవించాలని ఆశ కలిగిన వారం. కాబట్టి మనలో కదా ఏ తప్పిదమ్ము లేకుండా మనం కూడా ఒక జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి ఇంకోటి మనకు దేవుడు ఏం బయలుపరుస్తున్నాడంటే యోహాను సువార్తలో వెళ్ళి చూసుకున్నాం ఒకసారి. యోహాను సువార్త యోహాను 6:53 చూసుకున్నాం మనము. దేవుడు తన శరీర రక్తం గురించి మాట్లాడుతున్నది ఏమని అంటే 6వ అధ్యాయము 53వ వచనం. 53లో ఏమంటున్నంటే యేసు ఇట్లా మీరు మనుష్య కుమారు శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తమును త్రాగు వాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినము నేను వానిని లేపుదును. నా శరీరమును నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునే ఉన్నది. నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపేను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్లే నన్ను తిన్నవాడును నా మూలంగా జీవించును. ఇదే పరలోకం దిగి వచ్చిన ఆహారము. అయితే చూడండి ప్రభువు జీవ ఆహారము నేనే అంటున్నాడు కదా, జీవ ఆహారం గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఏంటి ఆ జీవ ఆహారంని? మనం ప్రభు శరీర రక్తాలను జ్ఞాపకం చేసుకునే నిమిత్తము మనము బలలో మనం పాలు పొందుతా ఉంటాము. చూడండి అయితే ఇక్కడ ఏమంటుందంటే జీవ ఆహారము నేనే. అయితే నా శరీరం తిని ఆయన నా యొక్క శరీరం తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు అంటున్నాడు. చూడండి మనకు వాక్యం కూడా మనకి జీవాహారమే. ఈ వాక్యము మనకి దేవుడి యొక్క వాక్యము మనకి జీవ ఆహారము. అందుకే ప్రతిరోజు మనం ఏం చేస్తాము, ఈ యొక్క జీవ ఆహారాన్ని మనము పూజించాలి అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏంటంటే ప్రతిరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం పూజించాలి, పానం చేయాలి దేవుని వాక్యాన్ని కూడా. ఎందుకంటే మనం ప్రకటనలో చూస్తాం ఆయనే వాక్యమే ఉన్నాడంట. ఆయన వాక్యమే ఉన్నాడు, ఆయన నిత్య జీవమే ఉన్నాడు, ఆయన జీవ ఆహారమే ఉన్నాడు. కాబట్టి ఆయన శరీర రక్తము పాలు పొందినప్పుడు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, అదే దేవుడిచ్చు జీవ ఆహారము. దేవుని వాక్యమే మనకు జీవ ఆహారం. ప్రతిరోజు ఈ వాక్యాన్ని మనం పూజించితే, ప్రతిరోజు ఈ వాక్యాన్ని మనము పానం చేసినప్పుడు ఏమైతుందంటే కదా పరిశుద్ధాత్ముడు వచ్చి మనలో నివసిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే కదా దేవుని యొక్క జీవ ఆహారం మనం ప్రతిరోజు పూజిస్తూ మనము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇక నెమరు వేస్తూ ఉంటుంటే మనం ఏమైతామంటే కదా మార్పు చెందుతా ఉంటాము. ప్రభులో మనం జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం తింటుంది మామూలు ఆహారం కాదు, మనం తింటుంది దేవుడిచ్చే జీవ ఆహారము. నిత్య జీవం ఇచ్చే దేవుడు జీవ ఆహారం. కాబట్టి అది మన ఆత్మలకు కదా ఎంతో బలము, ఎంతో శక్తి. కాబట్టి ఈ ఆహారము కదా, ఈ జీవ ఆహారము మనం తిని త్రాగితే మనకు ఎంతో శక్తి బలము. కాబట్టి ఈ జీవాహారం మనం భుజించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ మనలో నివసించినప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి దేవుడు మనకు బయటకు వస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తే ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూస్తాము ఒకసారి. యోహాను 14 16లో ఏమని ఇక్కడ దేవుడు మనకి బయలుపరుస్తుందంటే చూడండి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంటే మనము ఆయన మనల్ని అనాథలుగా విడవని అంటున్నాడు. ఆయన ఏమంటాడు, నేను మీ వద్దకు పోతుంది మిమ్మల్ని అనాథలుగా విడవను కదా. ఆయన ఎందుకు అట్లా అంటుండంటే ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తున్నాడంట. పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించినప్పుడు ఆయన మనలను పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మననంట ఆయన సర్వ సత్యంలోకి నడిపించను. ఆయన ఏం చేస్తాడంట, నా వాటిలోనే తీసుకొచ్చి మీకు బయలుపరచును అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నా వాటిలోనే తీసుకొచ్చి ఆయన మీకు పరిశుద్ధాత్మ మనకు బయలుపరచను. కాబట్టి మనం ఎంత దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే అంతగా కదా పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు అనమాట. వాక్యం మనలో లేకుంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండలేడు. కాబట్టి మనం ప్రతిరోజు యొక్క జీవాహారాన్ని భుజించినప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడు మనలో నివసిస్తాడు.
అని ఇక్కడ దేవుని వాక్యం మనకు బయటపడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు యొక్క జీవాహారాన్ని భుజించాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు శ్రద్ధ నిలిపి ఆయనకు మనము ఇష్టానుసారంగా నడుచుకుంటాము. అప్పుడు మనము కదా ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఉంటాము. ఎందుకంటే మనము ప్రతిరోజు యొక్క జీవాహారాన్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి మనలో ఆయన జీవం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాము, ఆయన యందు భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఉంటాము. మనం జీవాహారం తినకపోతే, మనము పానం చేయకపోతే మనలో పరిశుద్ధాత్ముడు ఉండడు. దేవుని వాక్యం మనకి జ్ఞాపకము రాదు. దేవుని వాక్యం మనకి జ్ఞాపకం ఉండకపోతే చూడండి మనము ఏమీ చేయలేము. చూడండి అది మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే నాకు ఒకసారి ఒక కళ పడ్డాడు. నేను ఏదైనా కానీ నేను చెప్పుకుంటాను, దేవుడు నాకు బయలుపరిచేటమని. కాబట్టి ఇక్కడ ఒకసారి చూద్దాము. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఇక్కడ ఏం జరిగిందంటే నేను చెప్తాను. కానీ అయితే పగలంట 3 గంటలకు ప్రార్థన కాలమున్న పేతురుని యోహాను దేవాలయంకి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మూసుకొని పోబడుచుండెను. వాడంట దేవాలయంలోకి వెళ్ళిన వారిని భిక్షం అడుగుకుంటూ కొందరు ప్రతిదినం వారి శృంగారం దేవాలయం ద్వారం వద్దన ఉంచుచూ వచ్చిరంట. అయితే చూడండి ఒక అక్కడ ఒక కుంటివాడు ఉన్నాడంట. ఆ కుంటివాడు అయితే అక్కడ భిక్షం అడుగుతున్నాడంట దేవాలయంలో. ఆ టైంలో వీళ్ళు 3 గంటల టైంలో పేతురు యోహానుడు ఆ మందిరంలోకి వెళ్తున్న సమయాన ఆ యొక్క కుంటివారు వారి వద్ద ఏమైనా దొరుకునేమోనని వారి తట్టు చూస్తుంటే అంటే అంతటా ఇక్కడ 6వ అధ్యాయంలో ఏముందంటే అంతటా పేతురు ఏమంటున్నాడు చూడండి, ఆ పేతురును యోహానును వారిని తెలియ చూచి మా తట్టు చూడమనిది. ఆయన ఏం చేస్తుండ్రు, వారి తట్టు ఆయన చూస్తున్నాడు కానీ వారు ఆయన ముఖం తట్టు చూస్తలేరు అనుకుంటారు. ఆయన చేతుల తట్టు చూస్తున్నారేమో, మరి ఏమన్నా ఇస్తారేమో అని చెప్పి. కానీ ఆయన అంటున్నాడు మా తట్టు తెరి చూడమన్నప్పుడు అక్కడ పేతురు ఏమంటున్నాడు, పేతురు వెండి బంగారంలో నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. అయితే అది ఏంటంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వారిని కుడి చేతిని పట్టుకుని లేవనెత్తాను. వెంటనే వాడి పాదములను చిల్లమండలమును బలము పొందాను. చూడండి ఇక్కడ ప్రభు యొక్క గొప్ప దేవుని యొక్క బలమైన శక్తి గల నామాన్ని, దేవుడి వాక్యాన నామాన్ని ఇక్కడ ఆయన ఉచ్చరించిండు, అంటే పలికినమాట, నోటితో ఇక్కడ పలికినమాట. చూడండి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అని ఇక్కడ పలికినాడు ఆయన. ఆయన ఆ నామం ఎందుకు పలికిందంటే ఆ నామం ఎంత గొప్ప శక్తి ఎంత బలమున్నదో కదా మనకి ఈరోజు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనము ఈజీగా తీసుకోదు దేవుని నామము, ఎందుకంటే అది ఎంతో శక్తి గల నామం, ఎంతో బలమైన నామము దేవుని నామం, నజరేయుడైన యేసుక్రీస్తు నామము. ఎందుకు ఇది నాకు దేవుడు గుర్తు చేస్తున్నాడంటే, నేను ఒక రోజు లాస్ట్ ఒక అమావాస్య పోయింది కదా మొన్న, ఒక అమావాస్య. ఆ రోజు నేను ఏం చేసిన అంటే అమావాస్య ఒక రోజు ముందే నేను ఎప్పుడు 3-4 గంటలు లేచి ప్రేయర్లో కూర్చుంటాను కదా, ఆ టైంలో నేను ఒక రోజు ముందే ఈ మంత్రాలన్నీ క్యాన్సిల్ అయిపోవాలని నేను బంధించుకుంటూ నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ఆ టైంలో ఏమైందంటే నేను ప్రార్థన చేసుకుని పండుకున్నా. అయితే ఆ రోజు నాకు ఏమైందంటే ఒక మంత్రకాడు వచ్చిండు, నా కళ్ళలో ఒక మంత్రకాడు వచ్చిండు. అది కళలో దర్శనం నాకైతే అర్థం కావట్లేదు కానీ వచ్చింది నాకైతే. ఒక మంత్రకాడు వచ్చిండు. ఆ మంత్రకాడు ఏం చేసిందంటే నాది ఒక డ్రెస్ ఉందనమాట, ఒక బ్లూ కలర్ డ్రెస్ నేను వేసుకుంటాను. ఆ బ్లూ కలర్ డ్రెస్ నావి వాడి యొక్క ఆ ప్లేస్ వాడు వేసుకున్నాడంట. వేసుకుంటే ఇంకొక వ్యక్తి ఆ మంత్రకాల దగ్గర వస్తే అతనికి ఏదో చెప్తున్నాడంట, మంత్రాల గురించి ఏదో మంత్రకాలు ఏమేమో చేస్తారు కదా. అయితే నేనేం చేసినంట అక్కడికి నేను సడన్ గా వెళ్ళిపోయాను. అక్కడికి నేను వెళ్ళిపోయి అతని తల మీద నేను చేయిపెట్టేసినంట. వెళ్ళిపోయి అతని మీద నేను చేయబెట్టగానే అతను ఏం చేస్తున్నాడంట, నా గొంతు పట్టుకొని నొక్కనికే చూస్తున్నాడు. ఒక మంత్రగాడు నా గొంతు పట్టుకొని నొక్కనికే చూస్తుంటే నేనేం చేసినంట అతని కంటే ముందే నేనే అతని యొక్క మెడ దగ్గర, ఆయన గొంతు దగ్గర పట్టేసుకున్నాను, గట్టిగా పట్టేసుకున్నానంట నేను. ఎందుకంటే మంత్రగాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు కదా బలంగానే. అయితే వాళ్ళు నన్ను పట్టుకొని ట్రై చేస్తుంటే నేను అతని తల మీద చేయబెడితే నా మెడ పట్టుకొని చూస్తే నేనే అతని మెడ పట్టేసుకునేసరికి అక్కడ ఏం జరిగిందంటే ఆయన మెడ భాగం సగం ఊడిపోయిందంట. సగం ఊడిపోయినాక అతన్ని సగం ఊడిపోయినా కానీ మాట్లాడుతున్నాడు ఆ మంత్రగాడు. అయితే నేను ఇంకా సగం ఊడిపోయింది కానీ వాడిలో ఉన్న శక్తి అంతా పోయింది, వానికి శక్తి లేదు, ఇంకా నా మీద ఏ అటెంప్ట్ చేయలేకపోతాడు. అట్లా వాడి శక్తి అంతా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆ తల సగం ఊడిపోయిందో ఆ శక్తి మన దగ్గర వెళ్ళిపోయింది. అయితే నేనేం చేస్తున్నా, ఇంకో మంత్రగాన్ని పట్టుకుందామని నేను పరిగెడుతున్నంట. అతన్ని పట్టుకోవాలి వాడిని కూడా నేను అంచేసేయాలని చెప్పి తల మీద చేపెట్టి అని చెప్పి నేను పరిగెడుతుంటే ఇది తల ఊడిపోయిన మంత్రగాన్ని వెనక నుంచి ఉరికొచ్చి అతను ఏమంటున్నా అంటే
నీ దగ్గర నాకంటే మించిన గొప్ప శక్తి ఏముంది నాకు చెప్పు అని అడుగుతున్నాడు ఆ మంత్రగాడు నన్ను. అయితే అట్లా అడుగుతున్నాడు. అడుగుతుంటే నేనేమన్నా నీకంటే గొప్ప శక్తి నా దగ్గర ఉన్నదా? ఇదిగో నా దగ్గర ఉన్న ఈ గొప్ప శక్తి వీళ్ళు చెప్తున్నా అని చెప్పి యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అనే గొప్ప శక్తి నా దగ్గర ఉందంటే మంత్రగాడు అవునా, అది యేసుక్రీస్తు నామం ఇంత గొప్ప శక్తి అని చెప్పి అన్నాడు. అక్కడికి నేను అతనికి చెప్పి అక్కడి నుంచి నేను ఇంకోని పట్టుకోవడానికి నేను పరిగెడతా ఉన్నాను. ఇట్లా అయితే చూడండి, దేవుని యొక్క యేసుక్రీస్తు నామంలో ఎంత శక్తి ఎంత బలం ఉన్నది. ఆ మంత్రకాడే నన్ను అడుగుతున్నాడు, ఇంత గొప్ప శక్తి ఏమున్నది నీ దగ్గర అని చెప్పి. అంటే చూడండి, మన దగ్గర దేవుని యొక్క శక్తి, ఆయన నామంలో శక్తి ఉన్నది. కాబట్టి చూడండి, మనం ప్రార్థిస్తే, మనము బంధిస్తే, మనము యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు మనం బంధిస్తే చూడండి, అక్కడ మనకి తెలియకుండా అక్కడ ఎన్ని గొప్ప ఇట్లా కార్యాలు జరుగుతున్నాయో చూడండి. మంత్రాలు కూడా శక్తిహీనమైపోయిన వాళ్ళ శక్తి పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ పేదోడు ఏం చేసిండు, ఆ కుంటి వాళ్ళకి అతను లేచి నడవాలంటే ఇక్కడ ఆయన పలికిన నామం ఏంటి కదా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడుమని చెప్పినప్పుడు కదా వెంటనే లేచి అతను కాళ్ళలో బలం వచ్చేసిందంట. చూడండి మనకు కదా. అయితే చూడండి, మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే మనం కూడా అయితే దేవుని ఒక నామము ఏమేమి ఉన్నదంటే కదా వాక్యమే ఉన్నది. వాక్యంలో కూడా అంత శక్తి ఉన్నదనమాట. మనం భుజించే జీవాహారంలో అంత శక్తి ఉన్నదనమాట చూడండి. కాబట్టి మనం ప్రతిరోజు యొక్క జీవాహారాన్ని భుజిస్తూ మనము ప్రార్థన చేస్తే, మనము బంధిస్తే ఎంత సైతాన్ శక్తులు కదించబడతాయి చూడండి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇంకో రోజు నేను ఏం చేస్తున్నట్టే, ఇంకో రోజు కూడా నాకు ఇట్లనే ఒక కళ్ళబడ్డది చూడండి. అది ఏంటంటే ప్రభు నాకు కనిపించిన కళ్ళలో. ఎట్లా అంటే ఒక రోజు నేను అది దర్శనం కళ కాదు, నేను మేల్కొనే ఉన్నాను, ఆ దర్శనం పడ్డది. ఆ ప్రభు నాకు అప్పట్లో ఇది నాకు అప్పుడు నాకు యేసుప్రభు అంటే నేను స్టార్టింగ్ చర్చికి వెళ్ళే టైంలో నాకు అంతగా తెలియదు ప్రభు గురించి. కానీ నాకు విశ్వాసం ఇష్టం ఉండేది యేసుప్రభు అంటే చాలా. అయితే ఆ టైంలో నాకు దేవుడి యొక్క దర్శనం వచ్చింది. ఆయన ఏం చేస్తుందంటే కిచెన్ రూమ్ ఉంది, ఒక బయట రూమ్ ఉంది. అక్కడ బయట రూమ్ లో నాకు 3 స్త్రీలాగున్న 3 సైతాన్లు కనిపిస్తున్నాయి. అక్కడ 3. ఆ 3 అప్పుడు నేను గ్రహించలేకపోయినా, నేను తెలుసుకోలేకపోయినాను. కానీ ఇప్పుడు నాకు తెలుసు అవి 3 ఏంటో. అయితే అప్పట్లో నాకు తెలియదు, కానీ అది నాకు ఏంటంటే నేను కిచెన్ రూమ్ లోకి వేసి వెళ్ళిపోయినానంట సడన్ గా. యేసు ప్రభు నాకు అక్కడ కిచెన్ రూమ్ లో పెంక మీద రొట్టె ఆయన తిప్పుతూ ఏం చేసిండు, ఆ రొట్టెని రెండింటిని విరిచి 2 వైపులా ఆయన విసిరేసిండు రొట్టెని. రొట్టె ఎవరు విరిచేవారు? రొట్టె విరిచేది యేసుప్రభు ఒక్కడే కదా. అయితే నేను అనుకున్నా ఆయన దూతనా లేకుంటే నిజంగా యేసుప్రభునా. ఆయన చూసినప్పుడు ఆ రొట్టె అయితే ఫస్ట్ రొట్టె విరిచింది మన ప్రభువు, కాబట్టి ఆయన ప్రభువే ఉండొచ్చని నేను గుర్తుపట్టిన. అయితే చూడండి, యేసుప్రభు 2 రొట్టెలు విరిచిన బయట ఇంకో రూమ్ లోకి నాకు వెళ్ళమని చెప్పినాను. అంటే నేనేం చేసిన, అతనితో మాట్లాడుతూ దేవుడితో ఆయన ఏదో నాతో మాట్లాడుతున్నాడు. నేను అంత గ్రహించలేకపోతున్నాను. కానీ ఆ రూమ్ లోకి నేను వెళ్ళినప్పుడు 3 సైతాన్లు అవి కనిపించినాయి. అవి ఏంటని నేను తర్వాత నాకు తెలిసే, నాకు ఆ 3 చూడండి, నాకు అప్పుడు ఏ జ్ఞానం తెలియదు వాక్యం గురించి. అప్పుడే నాకు దేవుడు చూపించాడు. అదేంటి, అది గంట సర్పము, అబద్ధ ప్రవక్త, క్రూరముగం అనుకుంటుంది. అయితే అది నాకు అలా కనిపించినప్పుడు వాటిలో నాకు లోకంలో ఉన్న సమస్త పాపము ఆ 3లో నాకు కనిపిస్తా ఉన్నది. అవి నన్ను ఎక్కడనో నన్ను ఎడారిలోకి తీసుకుపోయినాయి. అవి నన్ను ఎడారిలోకి తీసుకుపోయి అక్కడ ఏమంటున్నానంటే ఈ 3 ఏదో ఒక మార్గంలో నేను నడువు, లేకపోతే నేను వదలను అన్నది. అయితే నేను ఎందుకు నడుస్తాను, నేను నడవను, ఈ 3 నాకు వద్దు, నేను ఆ 4 అందులోనే నేను పోతా, ఇందులోకి నేను రాను అని అంటున్నాను. అట్లా అవి నన్ను హింసిస్తున్నాయి, బాధపడుతున్నాయంట. నేను తిరిగి ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటా ఆ కిచెన్ లోకి పోవాలి. నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి యేసు ప్రభు దగ్గరికి అని నేను పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అక్కడ ప్రభు లేడు. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. అది నాకు ఇప్పుడు కదా దేవుడు నాకు అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తుంటాడు. అది ఎవరు అంటే దూత కాదు, అది నాకు దర్శనం అది కనిపించింది మన ప్రభువే. మన ప్రభు ఎందుకంటే ఫస్ట్ టైం అనే కదా మన ప్రభువే రొట్టె విరిచింది. చూడండి, 5,000 మందికి ఆహారం ఇచ్చినప్పుడు అని విరిచిండు, 4,000 మందికి ఆయన పంచిపెట్టినప్పుడు అనే రొట్టె విరిచిండు. అందుకే నాకు అది జ్ఞాపకం వచ్చి నేను చెప్పగలుగుతున్నాను ప్రభు నాకు జ్ఞాపకం చేస్తే. చూడండి, దేవుడు మనకు ఎట్లా బయలుపరుస్తుంటాడు అంటే చూడండి, మనం తెలుసుకోవాలన్నమాట దేవుడు మనకి ఏ విధంగా ఇది ఎందుకు బయలుపరుస్తున్నాడు అనేది. చూడండి, కాబట్టి ఆయన రొట్టె ఎందుకు చూపించిండు మనకి, జీవ ఆహారము దేవుడు కదా మనకు. మనము ఎట్లా ఆయనను మనము భుజించాలంటే దేవుడు మనకు చెప్తున్నాడు. ప్రతిరోజు ఇక జీవాహారాన్ని భుజించి మనం బలవంతులుగా తయారు కావాలి. ప్రతిరోజు జీవాహారాన్ని మనం పానం చేసి మనం బలవంతులుగా తయారు కావాలి. ప్రతిరోజు మనం పరిశుద్ధాత్మను పొందుకొని బలవంతులుగా తయారు కావాలి మనం. లేకపోతే కదా మనము
ఇంకోటి ఏంటంటే దేవుడు నాకు ఒక వాక్యం జ్ఞాపకం చేసిందంటే ఒక బలవంతుడైన వాడిని బంధించాలంటే కదా ఇంకో బలవంతుడై ఉండాలంట. ఈ వాక్యం మనకు గుర్తుంది కదా. దేవుడు మనకి ఇక్కడ చూస్తాం ఈ వాక్యం అనేది మత్తయి వార్తను రాసుకున్నాను. మత్తయి వార్త 12:28 అనుకుంటా. 12:28 మనము చూస్తున్నాము ఏమని, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడలా నిశ్చయంగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నదని అని అన్నాడు దేవుడు. అన్నాక ఒకడు మొదట అంట బలవంతుని బంధింపని ఎడల ఎలాగా బలవంతుని ఇంటిలో జొచ్చి అతని సామర్థ్య దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. అయితే చూడండి ప్రభు ఇక్కడ అంటుంది కదా, ఒక బలవంతుని బంధించాలంటే కదా ఆ బలవంతుని కంటే బలమైన వాడు కావాలన్నమాట. బలహీనుడైతే బంధించలేడు కదా. ఇప్పుడు ఆ బలవంతుని ఇంటిలో చెడి వాని సామ్రాజ్యాన్ని దోచుకోవాలంటే కదా ఏం చేయాలంటే వానికంటే ఎక్కువ బలవంతుడు కావాలి. కాబట్టి మనము కూడా అయితే దేవుని బిడ్డలు కూడా బలవంతులు. వాడు బలవంతుడైతే దుష్టుడు కదా, వాని అనుచరులు బలవంతుడైతే వానికి కంటే మించిన గొప్ప బలవంతులం ఎవరు? ఆయన నమ్మిన ఆయన బిడ్డలం, ఆయన యొక్క సేవకులం మనము. చూడండి దేవుడు రాకుండా కాబట్టి మనము కూడా దేవుడు మనల్ని కూడా బలవంతులు అంటున్నాడు. కాబట్టి మనము దేవుని ఆత్మ కలిగిన వారము. దేవుని ఆత్మ కలిగిన వారంట బలవంతులు, పరిశుద్ధాత్మ కలిగిన వారు. కాబట్టి ఆ బలవంతుని బంధించాలంటే కదా ఒక బలవంతుడు కావాలి. కాబట్టి కదా ఆ బలవంతుడైన దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి మనము ఎలాంటి బలవంతులైనా మనము బంధించగలము అని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు ఏం తెలుస్తుందంటే బలవంతమైన మతశక్తులైన దుష్టశక్తులు ఏ బంధించాలంటే మనలో కదా దేవుని వాక్యమైన బలమైన శక్తి మనలో ఉండాలి. మనలో పరిశుద్ధాత్మ యొక్క బలమైన శక్తి మనలో ఉండాలి. అది పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రతిరోజు పొద్దున 3-4 గంటల జామున లేసి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే బాగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, వర్షిప్ చేయాలి, పొందుకునాలి, బాగా పొందుకోవాలి. చూడండి నీకు తెలియదు, నాకు తెలియదు, ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ టైంలో లేచి అక్కడ అవి బంధించబడుతున్నాయి. చూడండి ఆ మంత్రకాడికి ఇప్పుడు నేను బంధించినా వాడు అతని దగ్గరికి నేను తల మీద పెట్టి బంధించగానే సగం అతని మెడ ఊడిపోయింది. కానీ నాకు తెలియదు కదా నేను ప్రార్థిస్తే అక్కడ ఈ కార్యం జరుగుతుందని. కానీ దేవుడు తర్వాత నాకు జ్ఞాపకం చేసిండు కదా, ఈ వాక్యం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని కదా, ఒక బలవంతుడు బంధించాలంటే కదా ఇంకో బలవంతుడు వచ్చి బంధించాలన్నమాట. ఆ బలవంతులు ఎవరంటే నీవు నేను మనం అందరం అనమాట. దేవుని బిడ్డలంతా బలవంతుడు కాబట్టి కదా ఏవి కూడా పనిచేయవన్నమాట. కాబట్టి మనం ఏంటంటే ప్రతిరోజు జీవాహారమైన దేవుని వాక్యాన్ని మనము పూజించాలి. ప్రతిరోజు పరిశుద్ధాత్మ కదా ఆ పానీయాన్ని మనము కదా ఏం చేయాలంటే మనలోకి కదా ఏమంటారు దాన్ని మనం తాగాలన్నమాట. పరిశుద్ధాత్మని మనం ఏం చేయాలి? తాగాలి. అది మనలో ఎంతో శక్తి బలం అనమాట. దేవుని యొక్క బలమైన నామాన్ని, వాక్యమైన నామాన్ని మనం ఉచ్చరించాలి ప్రతిరోజు. దేవుని నామాన్ని ఉచ్చరించాలంటే వాక్కు నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడే కార్యం జరుగుతుంది. ఒక వాక్యం ఉండి పరిశుద్ధాత్మ లేకుంటే జరగదు. రెండు ఉండాలి, దేవుని వాక్కు ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి. అప్పుడైతే ఏమవుతుందంటే అప్పుడు నువ్వు ఉచ్చరించినప్పుడు ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయని దేవుడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి మనలో ఇంత గొప్ప శక్తి మనలోకి రావాలంటే మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ప్రతి క్షణం ఆయన నామాన్ని స్మరిస్తూ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయనను ప్రేమిస్తూ కదా మనం ఉండాలి. మొదట మాలకి గ్రంథంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది కదా. చూడండి ఆయన మరి వాళ్ళ భక్తుల గురించి అయితే ఆయన ఒక జ్ఞాపకార్థం ఒక గ్రంథమే దేవుని సముఖంలో ఉన్నది, రాయబడినది. అయితే దుష్టులైన దుర్మార్గులైన వారి గురించి కదా దేవుడు తీర్పు దినాలంట వారి విషయంలో సాక్ష్యం పలుకుతా ఉంటున్నాం కదా. ఏమని? మీరెవరో నాకు తెలియదు, దుర్మార్గులు దుష్టులు అని చెప్పి చూడండి. కాబట్టి దేవుడు ద్వేషించేటి ఏ మనలో ఉండకుండా ఆయన ఇష్టపడేటివన్నీ మనలో మనం నింపుకోవాలి. అందుకే ప్రతిరోజు మనం ఏం చేస్తాము? దేవుని యొక్క జీవాహారం అని ప్రతిరోజు భుజిస్తాము, నెంబరు వేస్తాము. పరిశుధాత్మ మనలో ఉంటే వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు మనకి. ఎందుకంటే మనం కొన్ని టైంలో మర్చిపోతాం దేవుని వాక్యం. ఒక్కోసారి మన విశ్వాసం సన్నగిలుతా ఉంటది. చూడండి ఒక గొప్ప శ్రమ ఏమైనా వచ్చినప్పుడు, గొప్ప బాధలు మనకి పెద్ద బాధలు మనకు వచ్చినప్పుడు మనము కలవరపడతా ఉంటాము. కాబట్టి దేవుడు అన్నాడు, మీరు మనకి మత్తయి వార్తలను జ్ఞాపకం చేశాడు అనుకుంటే దేవుడు, మీరు కలవరపడకురి, మీరు దేవుని అందు విశ్వాసం ఉంచుతున్న నా యందు విశ్వాసం ఉంచండి అని అంటాడు దేవుడు. కాబట్టి ఒక్కొక్క టైంలో మనకి కలవరం వచ్చినప్పుడు కదా విశ్వాసం, ఎందుకంటే పెద్ద శ్రమలు వచ్చినప్పుడు కొంచెం కలవరం వస్తుంది ఎవరికైనా, కొంచెం విశ్వాసము
సన్నగిలుతా ఉంటది. ఆ టైంలో ఏం చేస్తే పరిశుద్ధాత్మ మనకు సహాయపడుతుంటాడు. ఈ వాక్యం ద్వారా సహాయపడుతాడు. వాక్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు వాక్యాన్ని. ఎందుకంటే కాబట్టి మనం నెమ్మది వేసుకోవాలి వాక్యాన్ని. దేవుడు మనకు బయటపడుతున్నాడు. మన పేర్లు కూడా అక్కడ జీవ గ్రంథం అందు వ్రాయబడి ఉన్నాయి కాబట్టి దేవుడు మనతో ఈరోజు బయటపడుతున్నాడు. ఏంటంటే మనం ఎప్పుడు కదా పరిశుద్ధులుగా ఉండాలి. అప్పుడైతే కదా దేవుడు కదా చూడండి ఇక్కడ మనము ఇక్కడ వాటి యొక్క మంత్రశక్తులను కానీ దుష్ట శక్తులను కానీ మనం బంధిస్తుంటే దేవుని ఆత్మ వలన కదా దేవుని శక్తి వలన ఆయన నామం ఇక్కడ బంధిస్తుంటే కదా ఆ విమర్శ కాలం ఉన్న దేవుడు కదా ఇలాంటి వారినంట లోకం మీద తీర్పు తీర్చడానికి దేవుడు కదా సింహాసనం మీద కూర్చోబెట్టాడంట దేవుడు. ఇందాక మనం చూస్తున్నాం కదా దేవుడు మనకి ఏర్పరిచిన వాక్యాన్ని. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మనం కూడా ఏంటంటే మనం మాట్లాడుకున్నప్పుడు దేవుడు చెవి యోగి వింటాడు. కాబట్టి ఏం మాట్లాడుతున్నాం మనం ఏం చేస్తున్నామో కదా జాగ్రత్త చూసుకోవాలి. ప్రతిదీ దేవుడు చెవి యోగి వింటున్నాడంట. ఎందుకంటే మామూలు వ్యక్తులు మాట్లాడుకుంటే కూడా వింటారు కానీ అంతగా దేవునికి అంత ఇంట్రెస్ట్ ఉండదు అనుకుంటా. ఎందుకంటే ఆయన ఎవరినైతే ప్రేమిస్తారో ఆయన ఎందుకు భయభక్తులు కావాలి వారు ఆయన ప్రేమించే వారిని ఆయన ఇంకా ప్రేమిస్తుంటాడు. కాబట్టి ఆయన ఏం మాట్లాడుకుంటారో చెవియోగి వింటా ఉంటాడ. లోకస్తులు మాట్లాడుకుంటే దేవుడు అంతా వింటాడా చెప్పండి? వినడు కదా. ఎందుకంటే ఆయన ప్రేమించేవారు ఆయనని భయభక్తులు కాదు వారి పట్ల దేవుడు ఇంకా ఎంతో ప్రేమ కలిగి ఉంటాడు, ఇంకా ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన చెవియోగి వింటుంటాడు. కాబట్టి మన మాటలు కదా కొద్దిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఆయన సముఖం ముందు జ్ఞాపకంగా జీవ గ్రంథం రాయబడుతుంది. కాబట్టి ప్రార్థన చేసుకున్నాము. దేవుని యొక్క వాక్యం దీవించిన తండ్రి పరిశుద్ధ తండ్రి కృపా సత్య సంపూర్ణ దేవ యేసు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా మాతో మాట్లాడినందుకు వందనాలు దేవ. యేసు ప్రభానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా మాతో అందరితో మాట్లాడినందుకు వందనాలు ప్రభా తండ్రి. దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. అయా తండ్రి అయా మీ యొక్క భక్తులైన వారు మాట్లాడుతున్నప్పుడు తండ్రి మీరు చెవియోగి వింటున్నారని ప్రభా మీరు సెలవిస్తున్నాడు తండ్రి ప్రభా. అయా మా మాటలలో ఏమో దోషం ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభా. అయా మేము ప్రతి విషయంలో పరిశుద్ధంగా ఉండేలాగా ప్రభా మాకు సహాయపడండి ప్రభా. దేవానికి స్తోత్రమైన తండ్రి ప్రభా. అయా మీ సన్నిధిలో ప్రభా మేమంతా తండ్రి జ్ఞాపకం చేయబడాలి తండ్రి. నీకు స్తోత్రమైన పరిశుద్ధ ప్రభానికి వందనాలు చెల్లిసిన ప్రభా. అయా మాకునైనా తండ్రి మీరు అధికారం ఇచ్చినందుకు వందనాలు ప్రభా తండ్రి. ఒక శత్రు బలమంత్రి వందనాలు చెల్లిస్తున్నాము దేవా. పరిశుద్ధ ప్రభా తండ్రి యొక్క జీవాహారం ప్రతిరోజు మేము తండ్రి భోజించాలి తండ్రి ప్రభా. వాక్యమైన ఆహారం మేము భోజించాలి ప్రభా తండ్రి. మేము శక్తిమంతులుగా తయారు కావాలని ప్రభా మీరు మాకు సెలవిచ్చినారు తండ్రి దేవా. ప్రభానికి స్తోత్రం తండ్రి. ప్రతిరోజు మేము జీవాహారాన్ని భోజించాలి ప్రభా. ఇక్కడ ప్రతి బిడ్డ జీవాహారాన్ని భుజిస్తున్నాయినా ప్రభా పరిశుద్ధాత్మను ప్రభా పొందుకుంటూ ప్రభా బలవంతులుగా తయారు కావాలి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయా మా అందరికీ తోడేండి నడిపిస్తున్నారు తండ్రి ప్రభా. ప్రతి క్షణం తండ్రి మమ్మల్ని కాచి కాపాడు ప్రభా. మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు వందనాలు ప్రభానికి స్తోత్రాలు తండ్రి. అయా ప్రభా మేము ఏ పాటి వారం ప్రభా తండ్రి నీకు స్తోత్రమైన తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించినారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. అయా ప్రభా మరి ఎవరి కుటుంబం ఇలాంటి సమస్యలను ప్రభా మీరు చూస్తున్నారు ప్రభా తండ్రి. అయా ప్రతి సమస్య నుంచి ప్రభా తండ్రి అయా విడిపించడినైనా తండ్రి ఓదార్పు దయచేనైనా తండ్రి మీ శాంతిని ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు హృదయాలను కుమ్మరించండి ప్రభా తండ్రి. అయా పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభా. ప్రతిరోజు ప్రభావం తెల్లవారు వేసే ప్రభావ మీ సన్నిధిలో ప్రభావ మేము బలంగా ఉండేలాగా మేము బలపరచండి దేవా. అయా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నీకే వందనాలయ రాజా ప్రభా. ఈ వాక్యం వింటున్న వాళ్ళని బలపరచండి తండ్రి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ఎవరైతే వింటున్నారో వాళ్ళ జీవితాల్లో ప్రభా అద్భుతములను జరిగించండి నాకు తండ్రి. వారిని ప్రభా బలము నీ శక్తితో నింపండి ప్రభా. దేవానికి స్తోత్రం తండ్రి. అయా ఇక్కడ వింటున్న ప్రతి వాక్యాలను అందరూ హృదయంలోనైనా ఫలింపదయించండి ప్రభా. మేము విని వాక్యాన్ని సాగా నడుచుకున్నాగా ప్రభా. అయా మాకు జ్ఞానం దయచింది దాన్ని వివేకం దయచింది బుద్ధి దయచింది ప్రభా. తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా ప్రభా. అయా మరి నైనా మీ సేవలో వాడబడుతున్న ప్రతి బిడ్డను తాకని నైనా ప్రభా తండ్రి నీకు వందనాలయ రజా. ఇంకా మీ శక్తితో నింపని అద్భుతములను ఆశ్చర్య కార్యములను జరిగించనైనా దుష్ట శక్తులను బంధించండి ప్రభా తండ్రి. దేవానికి స్తోత్రమైన తండ్రి వందనాలు ప్రభా. అయానికి కృతజ్ఞత స్థుతి చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయానికి స్తోత్రం తండ్రి పరిశుద్ధ కృప తండ్రి. అయా మీరు ఆఖరికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకుని తండ్రి. అయా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభావ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. యేసు ప్రభానికి స్తోత్రం తండ్రి వందనాలు రాజా తండ్రి. పరిశుద్ధాత్మలను మమ్మల్ని ముద్రించండి ప్రభావ. మేము అనాథలుగా ఉండదు ప్రభా. దేవానికి స్తోత్రం నైనా వందనాలు ప్రభా తండ్రి. నైనా ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకుని ప్రభా. శుద్ధి ఘనత మహిమ ప్రభావం యుగ యుగములకు సదాకాలంలో మీకే కలుగును గాక దేవాది దేవా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఒక ప్రార్థన రిక్వెస్ట్ ఉంది ఇక్కడ. రిక్వెస్ట్ క్యాథరిన్ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రే చేయండి. వాళ్ళ ఇంట్లో
కొంచెం శాంతి సమాధానం లేదంట. సో ఆ ఫ్యామిలీ కోసం మనం ప్రార్థిస్తున్నాము. దీపా సిస్టర్, క్యాథరిన్ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయండి. దీపా సిస్టర్ ఓకే, లేదంటే శాంతమ్మ సిస్టర్ మీరు ప్రార్థించండి. క్యాథరిన్ సిస్టర్ వాళ్ళ ఇంట్లో చాలా అసలు శాంతి సమాధానం లేదు, వాళ్ళ ఇంట్లో ఏదో ఇష్యూ జరుగుతుందంట. సో ఆ ఫ్యామిలీలో శాంతి సమాధానం ఉండాలి. అందరు కలిసిమెలిసి ఏదైతే సమస్య ఉందో వాళ్ళ ఫ్యామిలీలో ఆ దేవుడు దాన్ని తీసివేసి శాంతి సమాధానం ప్రార్థించండి. స్తోత్రం ప్రభువా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, ప్రేమ గల యేసయ్యా, నీకే వందనాలు తండ్రి. ఇంత సమయం ప్రభువా మాతో తండ్రి మాట్లాడిన విధానం కొరకే నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రాలు నాయన. క్యాథరిన్ సిస్టర్ విషయమై ప్రార్థిస్తున్నాం నాయన. వాళ్ళ కుటుంబంలో ప్రభా పనిచేస్తున్న సైతాన్ శీకర శక్తులు, మంత్రశక్తులని కాల్చివేయండి ప్రభా. అయ్యా ప్రతి సైతాన్ దురాత్మలని బంధించండి దేవా. నీకే పాతాల్లో బంధిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా దేవా నువ్వే కార్యం చేయండి ఆయన. చుట్టూ అగ్ని కంచి వేయండి అయ్యా. నువ్వు నమ్మిన బిడ్డలను తలగా ఉంచే దేవుడవు ప్రభా. కుటుంబంలో ఏ సమస్య ఉన్నా ప్రభా మీరు కొట్టివేయండి తండ్రి. శాంతి సమాధానం దయచేయండి. ఏ సైతాన్ పని చేస్తుందో ప్రభా, సైతాన్ శీకర శక్తులన్నీ మీరు దహించి అగ్ని చేత ప్రభా కాల్చివేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధుడా ఒక నెమ్మది సమాధానం మీరు దయచేయండి. కుటుంబాన్ని సిస్టర్ కి బ్రదర్ కి మీరు తోడై ఉండండి ప్రభా. కుటుంబంలో ఏ సమస్య ఉన్నా ప్రభా సిస్టర్ పక్షంగా మీరు విజయం దయచేయమని ప్రార్థిస్తున్నా. ప్రతి ఆటంకాలను ప్రభా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నా తండ్రి. మీరే సహాయం చేయండి. ఇంకా సిస్టర్ నువ్వు ప్రభా కుటుంబాన్ని సేవలు బలంగా వాడుకోండి. కుటుంబానికి విరోధంగా పోరాడుతున్న ప్రతి అంధకార దురాత్మ సైతాన్ సమూహం అంతా యేసు నామంలో పాతాలో బంధిస్తున్నాను. సైతాన దురాత్మ యేసు నామంలో బంధిస్తున్నాను. జబార షిరియాల రహత్తల రబార షిరియజ్న హల్లెలూయా. ప్రభా నువ్వే కార్యం జరిగించండి తండ్రి. కుటుంబాన్ని మీరు ఎత్తి పట్టుకోండి. ప్రతి సమస్యను మీరు ప్రభా మీరు విరిచివేయండి ప్రభా. పరిశుద్ధుడా నువ్వే గొప్ప కార్యం జరిగించమని, కుటుంబం పట్ల అయ్యా నెమ్మది సమాధానం దయచేయమని, మీతోడై ఉండమని యేసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. జాన్ బ్రదర్ ఆశీర్వాదం ఇచ్చి ముగించండి బ్రదర్. సరే. యేసు ప్రభు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైంది కాగా. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ది లార్డ్.